పరంగా, ఆర్థిక పరంగా, దౌత్యపరంగా భారతదేశాన్ని పాకిస్తాన్ ఎదుర్కోలేదు. ఏదైతే ప్రత్యక్షంగా చేయలేకపోతుందో పరోక్షంగా చేయడానికి ట్రై చేస్తుంది. అందుకనే టెర్రరిజంని స్పాన్సర్ చేస్తుంది. అక్కడే వచ్చింది పదం స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం. ఎందుకు పాకిస్తాన్ ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూప్ని సపోర్ట్ చేస్తుంది? ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? భారతదేశాన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎదుర్కోలేక కాశ్మీర్ ఇష్యూలో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ మొదటి నుంచి కూడా టెర్రర్ గ్రూప్స్ని మనపైన ఉసిగలుపుతోంది. ముఖ్యంగా వాళ్ళకి స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇస్తోంది, వాళ్ళకి ఫండింగ్ ఇస్తోంది, వాళ్ళకి ఆపరేషనల్ సపోర్ట్ ఇస్తోంది, వాళ్ళకి మెటీరియల్ సపోర్ట్ ఇస్తుంది. ఒకటా రెండా కంప్లీట్గా టెర్రరిస్ట్ వింగ్స్ని నడిపిస్తుంది పాకిస్తాన్. నేను చేయట్లేదు, ఏ విధంగా సపోర్ట్ చేయట్లేదని ప్రపంచానికి చెప్పుకుంటూ తను మాత్రం పరోక్షంగా టెర్రరిస్ట్ గ్రూప్స్ని వెనకుండి నడిపిస్తుంది పాకిస్తాన్. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ ఉన్నాయో, లష్కర్ ఈ తోయిబా, హఫీజ్ సయీద్ టెర్రర్ అవుట్ఫిట్ ఇది ముర్దుకే ప్రాంతంలో ఉందన్నమాట. 2008 టెర్రర్ అటాక్స్ మనకు తెలుసు, ముంబై టెర్రర్ అటాక్స్ కానీ, 2006 ముంబై ట్రైన్ బాంబింగ్ కానీ, అదేవిధంగా జర్మన్ బేకరీ బ్లాస్ట్, ఇవన్నీ కూడా లీడ్ చేసింది ఈ లష్కర్ ఈ తోయిబా అనమాట. అదేవిధంగా ఐసిస్ ఖొరాసన్, హర్కతుల్ ముజాహిద్దీన్ ఈ గ్రూప్స్ అని కూడా రాడికలైజేషన్కి బాగా ఉపయోగపడతాయి. వీటన్నిటిని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. ఇది చాలా చాలా డేంజరస్ టెర్రర్ అవుట్ఫిట్. అదేవిధంగా జైషే మహమ్మద్ మనకు తెలుసు, ఇది మసూద్ అజర్ స్థాపించింది అనమాట. ఇది సూసైడ్ బాంబింగ్కి చాలా చాలా కీలకం. వీళ్ళు పూర్తి స్థాయిలో సూసైడ్ బాంబర్స్ అనమాట. ఈ మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో ఈ టెర్రరిస్టు, ఆయన్ని మన స్టేట్ అఫీషియల్సే IC 814 హైజాక్ అప్పుడు రిలీజ్ చేస్తాం మనం ఆయన్ని. బహవాల్పూర్ నుంచి జైషే మహమ్మద్ ఆపరేట్ అవుద్దనమాట. 2001 భారతదేశం పార్లమెంట్ అటాక్ కావచ్చు, 2019 పుల్వామా అటాక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ జైషే మహమ్మద్ వాళ్ళే లీడ్ చేశారనమాట. తర్వాత హక్కానీ నెట్వర్క్, దీని లీడర్ సిరాజుద్దీన్ హక్కానీ, ఇది ఆఫ్ పాక్ బార్డర్లో, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఎక్కువ ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా కీలకమైన టెర్రర్ అవుట్ఫిట్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా పాకిస్తాన్ ఈ హక్కానీ నెట్వర్క్ కావచ్చు, లష్కర్ ఈ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పూర్తి స్థాయిలో విపరీతమైన సపోర్ట్ ఇచ్చి భారతదేశం మీద ఉసికొలుపుతుందన్నమాట. చివరికి వీళ్ళు భవిష్యత్తులో పాకిస్తాన్కి ఫ్రాంకెన్స్టీన్స్ మాన్స్టర్గా కూడా తయారవుతారు. అంటే ఏదైతే మనం ఉసిగొలుపుతామో అదే వచ్చి మనల్ని కాటేస్తుంది అనమాట. ఫ్రాంకెన్స్టీన్స్ మాన్స్టర్ అంటే ఏదైతే మనం ఒక మాన్స్టర్ని తయారు చేస్తామో చివరికి ఆ మాన్స్టర్ ఎవరైతే దాన్ని తయారు చేశారో వాళ్ళని కూడా అటాక్ చేస్తే, సో పాకిస్తాన్కి ఇది అర్థం కావట్లేదు. ఇండియా పైన ఉసిగొలిపి, ఇండియా పైన ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, పాకిస్తాన్లో టెర్రర్ క్యాంప్స్ నడిపి వీళ్ళందరికీ సపోర్ట్ ఇస్తూ, వీళ్ళందరికీ ఊతం ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది పాకిస్తాన్. ఇదంతా ప్రపంచంలో చాలా దేశాలకు అర్థమైంది, దేశాధినేతలకు కూడా అర్థమైంది అనమాట. ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ చర్చలోకి వచ్చింది.